ఎన్టీఆర్ నీల్ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జూనియర్ సెట్ లో అడుగు పెట్టబోయే డేట్ ను లాక్ చేశారు. ఈ అప్డేట్ 2026 సంక్రాంతి రిలీజ్ల విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అదేంటి, ఎన్టీఆర్ సెట్ లో అడుగు పెడితే సంక్రాంతి డేట్స్ ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాయి అనుకుంటున్నారా? అయితే వాట్స్ ది స్టోరీ? దేవర రిలీజ్ కు ముందే ప్రశాంత్ నీల్ కెప్టెన్సీలో ఓ సినిమా కన్ఫర్మ్ చేశారు తారక్. అనౌన్స్మెంట్ టైంలోనే 2026 జనవరి 9న రిలీజ్ అంటూ డేట్ కూడా లాక్ చేశారు. కానీ దేవర షూట్ డిలే కావటం, మధ్యలో తారక్ వార్ 2 షూటింగ్ కు డేట్స్ ఇచ్చేయటంతో ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ డిలే అయింది. ఫైనల్ గా ఈ నెల 22 నుంచి ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు తారక్. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయితే ముందే చెప్పినట్టుగా జనవరిలో సినిమాను రిలీజ్ చేయటం దాదాపు అసాధ్యం. అందులోనూ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరున్న ప్రశాంత్ నీల్ ఇంత షార్ట్ టైంలో సినిమాను పూర్తి చేసే ఛాన్స్ లేదు. అంటే ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ 2026 జనవరిలో రిలీజ్ లేనట్టే. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఎలాగో తారక్ తప్పుకోవటం కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ సీజన్లో కర్చీఫ్ వేసే స్టార్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ లిస్ట్లో మేజర్గా 2 పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇయర్ సంక్రాంతికి వెంకితో కలిసి వచ్చిన అనిల్ రావిపూడి నెక్స్ట్ సంక్రాంతిని మెగా సంక్రాంతిగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా స్టార్ట్ అయిన ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు డార్లింగ్ ప్రభాస్ కూడా 2026 సంక్రాంతి మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. చాలా రోజులుగా వాయిదా పడుతున్న రాజా సాహెబ్ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కు వీలైనంత టైం తీసుకుని బెస్ట్ అవుట్పుట్ తో 2026 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రావాలన్నది ప్రభాస్ స్కెచ్. మరి ఈ ఇద్దరిలో ఎవరు సంక్రాంతి బరిలో నిలుస్తారో చూడాలి.